నమస్తే నేను రఫీ. టీమిండియా స్టార్ ప్లేయర్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ తమ తమ జట్ల తరపున బరిలోకి దిగారు. ఇక జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్లో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా జనవరి 30న ప్రారంభమయ్యే మ్యాచ్కు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. రాహుల్ కర్ణాటక తరపున బరిలోకి దిగుతాడు. కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహిస్తాడు. ఈ నెల 30న ప్రారంభమయ్యే మ్యాచ్లో కర్ణాటక హర్యానాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కర్ణాటక హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. కాగా రాహుల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తన సహచరులు రోహిత్, యశస్వి, గిల్, పంత్, జడేజాలతో పాటు రంజీ బరిలో దిగాల్సి ఉంటుంది. అయితే మోచేతి గాయం కారణంగా అతను జనవరి 23న ప్రారంభమైన మ్యాచ్కు దూరమయ్యాడు. విరాట్ కోహ్లీ సైతం గాయం కారణంగానే ఇవాళ మొదలైన మ్యాచ్కు అందుబాటులో లేడు. ఇదిలా ఉంటే ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పకుండా ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. రంజీల్లో ఆడటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక భారత ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా రంజీ బాట పడుతున్నారు.